సెఫాలజీ ఎవరి లెక్కలు వాళ్ళదే. ఒకసారి కరెక్ట్ అయిన వాళ్ళని చూసేసి అంతా సూపర్ అనుకుంటారు, రెండోసారి పక్కా ఫెయిల్ అవుతుంటారు. కానీ 4 సార్లు తప్పు చెప్పి ఒకసారి రైట్ చెప్పి ఒకదాన్ని చూపెట్టి 4 సార్లు కథలు నడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్గా పబ్లిక్ నాడి పట్టుకోవడం అన్నటువంటిది ఎవరికి అర్థం కాని రోజులు. ఇప్పుడు సెఫాలజిస్టులకు సంబంధించినటువంటి మీటింగ్ హైదరాబాద్లో జరిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అందులో సంజీవ్ కుమార్ గారు చెప్పే పాయింట్ ఏంటయ్యా అంటే, జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలకు ప్రయోజనం అన్నటువంటిది. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా లైఫ్ వచ్చేస్తుంది, ఏదైతే బీజేపీకి కాంగ్రెస్కి వీళ్ళందరికీ లైఫ్ వస్తుంది. మంచిదే కదా. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేక విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రాంతీయ పార్టీల డామినేషన్ కారణంగా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని రాష్ట్రాల్లో చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉండాలి.